బాకీ లేకుండా తెచ్చుకోవాలంటే ఏదో జ్ఞానం చెప్పాలి కాబట్టి భగవద్గీతలో ఒక అధ్యాయంలో జ్ఞానయోగం అనే అధ్యాయంలో 13వ శ్లోకం. అది మామూలు మీ అందరికి తెలిసే శ్లోకమే. చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశ అని చెప్పి ఒక దాంట్లో సగం శ్లోకం. అంటే ఇప్పుడు ఇక్కడనే ఈ సగం శ్లోకంలోనే పెద్ద పొరపాటు జరుగుతుంది. ఇప్పుడు దేశంలో ఈ శ్లోకానికి అందరూ ఏం రాసుకున్నారంటే, నేను 4 రకాల కులాలను నేను తయారు చేసినాను అని చెప్పుకున్నట్టు రాస్తారు. అంటే దేవుడు కులాలకు మతాలకు అతీతుడు అని మనం ఒక మాట చెప్పుకున్నాం. కులాలకు మతాలకు అతీతంగా ఉంటాడు కానీ కులాలను మతాలను ఎప్పుడు సృష్టించారు? అసలు మతాలనే సృష్టించలేదు. మళ్ళీ మధ్యలో కులాలు ఎంత సృష్టిస్తారు? కాబట్టి ఈ కులాలు అనే ఆయన సృష్టించలేదు. మధ్యలో మళ్ళీ దీనికి అర్థం ఏమి అంటే మనం కూడా దీని గురించి వివరంగా చెప్తున్నాం. ఈ భావంతో దేవుడు చెప్పలేదు, ఈ భావంతో చెప్పినాడు. ఈ కులాలను సృష్టించలేదు. 4 రకాల మనుషులు అంటే వాళ్ళ గుణాలను బట్టి, వాళ్ళు చేసే పనులను బట్టి, గుణాలు ఉన్నోళ్ళను 3 రకాలు, గుణాలు లేని 4 రకాలుగా ఉద్దేశించినట్టు చెప్పు. గుణాలు బట్టి గుణాలు ఉన్నోళ్ళు లేని లెక్కలేసుకొచ్చారు. గుణాలు ఉన్నోళ్ళను 3 రకాలుగా, అస్సలు లేని ఒక జాతిగా, మొత్తం 4 జాతులుగా 4 రకాలుగా మనుషులు ఉన్నారు అని చెప్పినట్టు చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఆ 4 జాతులు ఏమంటే మీకు అందరికీ తెలుసు, బయట తెలుసు. దేవుని ఒకటేమో సాత్విక భాగం ఉండేవాళ్ళు, ఈ విధంగా 4 రకాల భాగాలుగా మనుషులు ఉన్నారు. అంటే ఈ 4 భాగాల మనుషులు ఎక్కువ వచ్చి 3 భాగాల్లో ఉన్నారు. కానీ యోగులే అట్లా చాలా అద్దుగా ఉన్నారు. ఒక భాగంలో చాలా అర్థంగా ఉన్నారు. ఈ అరుదుగా ఉండేవాళ్ళు, అరుదుగా లేకుండా ఎక్కువ ఉండేవాళ్ళు రకరకాలు ఉన్నారు. మనం వీటిని గమనిస్తూ ఉంటే ప్రపంచంలో మొత్తం ఇంతమంది ఉన్నారు. మళ్ళా వీళ్ళందరినీ నడిపించేటువంటి, లోపల నడిపించేటువంటి, ఆ శరీరం నడిపించే శక్తి ఆసన కూడా ఉంటుంది. ఇప్పుడు దీన్ని కూడా మనం లెక్కేసుకుంటున్నాం. ఇక్కడ ఈ గుణాలు ఉన్నాయి. గుణాల తర్వాత ఏముంది? ఆత్మ మధ్యలో. ఈ గుణాల్లో ఉన్నవాడిని ఏమంటాము? గుణ సహితుడు అంటాం. అంటే గుణాలతో కూడుకున్నటువంటి వాడు అంటాం. ఓ తామస భాగంలో జీవుడు ఉన్నప్పుడు వాడిని ఏమంటాము? తామసుడు అంటాం. రాయస భాగంలో జీవుడు ఉన్నప్పుడు వాడిని ఏమంటాము? రాయసుడు అంటాం. అంటే ఆ భాగంలో వాడు ఉన్నప్పుడు అక్కడ ఏమైతే ఉందో వాడికి ఆ పేరు మనం పెట్టుకున్నాం. అట్లా సాత్వికంలో ఉన్నాడు సాత్వికం. ఇప్పుడు ఈ 3 గుణాలు దాటిన తర్వాత ఏముందంటే గుణాలు, అది ఆత్మ. ఏ గుణాలకు సంబంధం లేదు. తన ఉనికిని అక్కడ చాటుకుంది. అంటే ఇప్పుడు గుణాలు ఉన్నాయి, గుణాల మధ్యలో ఆత్మ కూడా ఉంది. ఇప్పుడు ఏ భాగంలో ఉంటే వాడిని ఆ భాగం మనిషి అని మనం లెక్కేసుకుంటాం. ఇప్పుడు ఈ 3 గుణాలు ఉన్నాయి కాబట్టి 3 రకాల మనసులను మనం తెలుసుకున్నాం. ఇప్పుడు 4వ జాతి ఎవరు అంటే వీడు ఆ ఆత్మ అనేటువంటి భాగంలో ఎప్పుడైతే మనిషి చేరిపోతాడో, ఆ భాగంలోకి జీవుడు ఎప్పుడైతే చేరిపోతాడో, సెంటర్లో మధ్యలో ఉండే భాగంలోకి, అప్పుడు ఈయన ఏమంటాము అంటే యోగి అని అంటాం. అసలు ఆత్మతో కలిసినటువంటి వాడు అంటాం. అంతే కదా, ఆత్మ సంయోగుడు అంటాం. ఈ రకంగా మనం ఏం చెప్పినా కానీ మనకి టోటల్ మీద యోగి అని పేరు పెట్టాం. యోగి అంటే కలిసినటువంటి వాడు అని అర్థమైనా. ఇప్పుడు కలిసినటువంటి వాడు అంటే సాత్వికంలో కలిసినటువంటి వాడిని మనం వాడిని కలిసినవాడు అని ఎందుకు అనుకోకూడదు? అంటే కలిసినోడే వాడు కూడా ఏమిటితో కలిసినాడు? సాత్వికంతో కలిసినాడు అనమాట. సాత్వికంతో కలిసినాడు కాబట్టి వాడిని సాత్వికుడు అంటున్నాం. ఇప్పుడు ఇక్కడ లాస్ట్ లో మధ్యలో ఎవరితో కలిసినాడు? ఆత్మతో కలిసినాడు. దానికి ఏ వికారములు లేవు కాబట్టి సాత్వికానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి, రాయసానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. అంటే ఈనాడు వరకు వేరు, వాడినడికి వేరు. సాత్వికంలో ఉన్నటువంటి వాడినడికి వేరు,
కాబట్టి గుణానికి తేడాలు ఉన్నాయి కాబట్టి గుణానికి ప్రవర్తనలు వేరున్నాయి కాబట్టి వాడు ప్రత్యేకించి వాడు చెప్పాల్సి వస్తుంది ఆ గుణభాగంలో ఉన్నవాడని. కానీ ఇక్కడ మధ్యలో ఉన్నటువంటి ఈ ఆత్మ ఉంటుందే దీనికి అంటే ఈ గుణాల మాదిరి హెచ్చుతగ్గు ప్రభావాలు ఏమి లేవు. ఏ గుణము లేకున్నప్పుడే ఆత్మ గుణము లేని ఆత్మ. కాబట్టి ఏది లేనప్పుడు అది ఆత్మ అవుతుంది. ఏ ఆలోచన లేనప్పుడు ఏ యోచన గాని ఏ సంకల్పం లేనప్పుడు దాన్ని ఏమంటాం అంటే యోచనలు సంకల్పాలు అన్నీ ఎక్కడ ఉంటాయి? ఈ 3 గుణాల్లోనే ఉండాలి. ఏమీ లేనప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే జీరో లేకపోతాడో ఏక ఆగ్రత అప్పుడు దాన్ని యోగి అంటాం. కాబట్టి అది ఏమీ లేదు కాబట్టి శూన్యస్థితి కాబట్టి వాడు కలిసినోడే అని అంటున్నాం. కాబట్టి 1 లేదు 2 లేవు 3 లేవు. ఆడ వేరేటి ఏదైనా ఉంటే దానికి ఒక పేరు పెట్టచ్చుకోవచ్చు. ఊరగా చెప్పుకుంటే ఆత్మతో కలిసినోడు అన్న కానీ గుణ ప్రభావాల మాదిరి ఏది కూడా తేడా లేదు కాబట్టి ఏ యోచన లేదు కాబట్టి దాన్ని ఏమంటున్నామంటే ఏమీ శూన్యంలో కలిసిపోతున్నాడు అని కలిసినటువంటి వాడే అని అంటున్నాం. కేవలం కలిసినోడు అంటే ఆత్మతో కలిసినోడు లెక్క. రాముడు సీతతో వియోగం చెందినాడు. వియోగం చెందినట్టే రాము సీతతో విడిపోయినాడు. ఈ రకంగా వియోగం అంటే విడిపోవడం అని, యోగం అంటే కలుసుకోవడం. ఏ దాంతో మనం కలిసినామంటే ఏమీ లేదు దాంతో కలిసినాం కాబట్టి ఏమీ లేదు కాబట్టి కలిసినది అని చెప్పాలి మనం. అంతే కదా యోగం అంటే అంతే. కానీ ఇక్కడ వచ్చి ఈ మిగతా దాంతో ఈ 3 భాగాల్లో కలిసినప్పుడు ప్రత్యేకించి పేరు పెట్టి చెప్తున్నాడు. ఎందుకంటే దీనికి ఓ తేడా ఉంది, దీనికి ఓ తేడా ఉంది, దీనికి ఓ తేడా ఉంది. దీని పద్ధతులు వేరు, దీని పద్ధతులు వేరు, దీని పద్ధతులు ఏ పద్ధతి లేదు. ఇది ఒక్కోదానికి ఒక పద్ధతి ఉంది. అంటే గుణాలకు ఏ పద్ధతి లేదు ఇంకోటి ఉంది. ఈ మొత్తం 4టిని కలిపి ఏమన్నామంటే 4 రకాలుగా మనుషులు ఉన్నారు చెప్పారు. ఏ పద్ధతిలో లేనివాడు ఒకడు ఉంటాడు, పద్ధతులతో కూడుకున్నాడు ఒకడు ఉంటాడు. అర్థమైందా? ఈ సాత్వికుడు, తామసుడు, రాయసుడు అనేవాళ్ళు ఉన్నారు. యోగంలో ఉండేవాడు కూడా ఉన్నాడు. కానీ ఎప్పుడు యోగంలోనే ఉంటాడో, ఎప్పుడు రాజసంలో ఉంటాడో, ఎప్పుడు తామసంలో ఉంటాడో, ఎప్పుడు సాత్వికంలో ఉంటాడంటే మన జీవుడు అన్నటువంటి వాడు ఎప్పుడు ఒకే దాంట్లో ఉండేదానికి అవకాశం లేదు. ఎందుకంటే ఈ యొక్క పరిస్థితులను బట్టి అని కర్మను బట్టి పోతురు సాత్వికంలోనూ ఉంటాడు, పోతురు రాజసంలో ఉంటాడు, పోతురి తామసం లేకపోవచ్చు. ఇప్పుడున్న కొన్ని సమయాల్లో యోగంలో కూడా పోవచ్చు ప్రయత్నం చేస్తే. ఈ సాత్వికంలో రాజసంలో తామసలకు మారేదానికి ఈయన ప్రయత్నం ఏం అవసరం లేదు. ఎవరి ప్రయత్నం? జీవుని ప్రయత్నం ఏం అవసరం లేదు. దానికి ఆల్రెడీ కర్మ అనేది ఉంటుంది. ఆ కర్మ ప్రకారం వీడు ఆ గుణాలకి కలుసుకోవడం జరుగుతుంది. కానీ ఏమీ లేదంటే కలుసుకోవాలంటే ఈయనకి ఏ ప్రయత్నం లేకుండా కలుసుకునేదానికి, దీనితో మాటలు కలుసుకునేదానికి అవకాశం లేదు. ప్రయత్నం చేస్తూనే గిట్టి ప్రయత్నం చేస్తుంటే ఈ మధ్యలో పోయి కలుసుకునేదానికి అవకాశం. అంటే ఎవరిని కలుసుకునేదానికి ఏమి కాని వాడిని అనుకోండి. ఆత్మనవాడు ఉన్నాడు కానీ వాడిని ఏమని కూడా చెప్పలేము, ఇటు పలానా అని కూడా చెప్పలేము. ఈ ఆత్మ అనేది ఒక ఎక్కడైనా నిరూపణ నిమిత్తం దీంతో సమానంగా ఏదైనా ఉందా భూమి మీద ప్రపంచంలో అంటే దీంతో సమానంగా ఏది లేదు కాబట్టి దీన్ని సామర్థ్యంగా ఎక్కడ చెప్పలేము, సమతగా ఎక్కడ చెప్పలేము. పలానా దాని మాదిరి అని చెప్పలేము. కాబట్టి ఏ దాని మాదిరి కూడా దీన్ని వర్ణించలేము. కాబట్టి దీన్ని ఉత్తగా కలిసిపోవడమే అని చెప్తున్నాం. దానివల్ల ఉత్తగ యోగము అంటున్నాం. అర్థమైందా? ఈ రకంగా సాత్వికుడు, తామసుడు, రాయసుడు, యోగి అని 4 రకాల జాతులు దేవుని చేత చెప్పబడినాయి, సృష్టించబడినాయి. అంటే 4 రకాల మనుషులు ఉన్నారు. ఈ రకంగా ఉండొచ్చు. అర్థమైనా? ఇప్పుడు 4 రకాల జాతులే అనే మనం ఇంతకుముందు తెలుసుకున్నాం. కానీ ఈ 4వ జాతిని గురించి తెలుసు. ఒకటి ప్రశ్న చేశాడు మా ప్రశ్న జవాబు పుస్తకంలో, మీరు ఎంతవరకు చదువుకున్నారు అని. 1వ తరగతి అయిపోయింది, 2వ తరగతి అయిపోయింది, 3వ తరగతి అయిపోయింది, 4వ తరగతి నేను చదువుతాను, 5వ తరగతి పోయేది కూడా చెప్పాను. అర్థమైందా? 5వ క్లాసు పోయేది నేను, 4వ క్లాసులు ఉన్నాయి. ఇప్పుడు ఆ తరగతిలో ఉన్నాను.
అని చెప్పిన మనకి ఏమర్థమైందేమో కానీ నేను చెప్పినది ఒకటో క్లాస్ అంటే ఏదో ఒకవేళ ఇంకా వివరంగా చెప్తే మామూలుగా బయట ఇక్కడ పోయి చదువుకునేట్టు ఉంటాయి కదా, అది 11వ క్లాస్ వరకు చదువుకున్నాను అని చెప్పి. ప్రపంచ చదువు అయితే 11వ క్లాసు, దేవుని చదువు అయితే 4వ క్లాసు అని చెప్పినాం. దేవుని చదువు 4వ క్లాస్ అంటే అర్థం కాలే, అంటే 3 క్లాసులు ఏంటి 4వ క్లాస్ అంటే ఏమిటో అర్థం కాలే. సరే, అట్లా ఇప్పుడు మనం 4 క్లాసుల్లో మనం ఉన్నాం అంటే నువ్వు 1వ తరగతిలో ఉండవా, 2వ తరగతిలో ఉండవా, 3వ తరగతిలో ఉండవా, లేకపోతే 4వ తరగతిలోనే ఉండొచ్చు. కానీ 4వ తరగతి పోయే వాళ్ళు చాలా అరుదు. చాలా మంది 1వ తరగతిలోనే ఉంటారు. ఒకవేళ 1 దాటుకొని 2వ తరగతి కూడా పోవచ్చు. ఇంకా కష్టపడితే కొన్ని ఏళ్లకు 3వ తరగతికి పోవచ్చు. అట్లా ఇంకా అటువంటి అవతల పోయేదానికి చాలా కష్టము. వీళ్ళే ఏం చెప్తానంటే ఈ దీనికి ప్రయత్నపూర్వకంగా లేకుండా కూడా పోవచ్చు, కానీ దాంట్లో ప్రయత్నం చేయాలన్నమాట. ఏదో 4వ క్లాస్ పోవాలంటే. కాబట్టి మనం 4వ తరగతి మనుషులు కావాలంటే చాలా కష్టపడితే గానీ ఆ తరగతిలో మనం చేరలేము. అంటే ఈ మధ్యలో ఉండే 4వ ఎంచుకుంటూ పోతే 4 భాగాలు ఉన్నాయి కదా, ఇక్కడి నుంచి మొదలు పెట్టే గానీ ఇక్కడి నుంచి పెట్టిన 4 భాగాలే కదా. ఆ 4వ భాగంలో చేరాలంటే కొంత మనం శ్రద్ధతో ప్రయత్నం చేయాలి. అవుట్లయితే గానీ మనం పోలేము అన్నమాట. ఈ 4 రకాలను అంటే 4 రకాల్లో ఆత్మ కూడా ఉంది. అర్థమైందా? 4వ భాగంలో ఉంది. ఈ 3 భాగాల్లోనూ గుణాలు ఉన్నాయి. ఈ 3 గుణాలు ప్రకృతి జనితము అంటాడు ఆయన. అంటే ప్రకృతి వల్ల తయారైనటువంటి, ప్రకృతిలో పుట్టినటువంటి ఏవి ఈ 3 గుణాలు. ఇప్పుడు ఈ 3 గుణాలు ప్రకృతి అయితే ఈ 4వది అంటే ఏమిటంటే ప్రకృతి కాదు. ఇది దేవుని ఆత్మ అంటే పరమాత్మ పరంగా ఉండేది. పరమాత్మలోనే ఒక భాగము అంటే అంతో పరమాత్మ 3 భాగాలు అయితే, ఒకటి జీవాత్మ, 2వది ఆత్మ, 3వది ఇంకా తనే పరమాత్మే. 2 భాగాలు తన నుంచి బయటికి పంపించాడు. 3 భాగాలు పంపించాడు. టోటల్ గా ఒకటి ప్రకృతి, అది ప్రకృతి, అది సపరేట్ అయిపోతుంది. ఆత్మాంశ కలిగినటువంటి జీవాత్మ ఆత్మ, ఇంకా 3వది వచ్చి పరమాత్మ తానే. ఇప్పుడు ఏం చేశాడంటే ఈ గుణాల్లోనూ ఆత్మలోను ఈ జీవుణ్ణి ఉండేటట్టు చేసి 4 భాగాలు చేశాడు జీవుడు. అంటే గుణాల్లో ఉండేవాడు, గుణాల్లో లేనివాడు. 4 క్లాసులుగా ఎవరికి పెట్టారు? జీవునికి పెట్టాడు. అంటే 3 క్లాసులు ఎవరికి, 3 తరగతులు 3 భాగాలుగా ఎవరు పెట్టాడు? ప్రకృతిని పెట్టాడు. 4వ భాగంగా ఆత్మను పెట్టాడు. అర్థమైందా? ఇప్పుడు ప్రకృతి, ఆత్మ, జీవాత్మ అందరూ వచ్చినారు ఇక్కడికి. ఎంతమంది వచ్చినారు? ఉండేవాళ్ళంతా వచ్చినారు. ఉండే ప్రపంచంలో ప్రకృతి పరమాత్మ 2 ఉండేది. కానీ పరమాత్మ ప్రకృతి 5 భాగాలు ఉంది, పరమాత్మ వచ్చి 3 భాగాలు ఉందని చెప్తున్నాం. ఈ ప్రకృతి ఏంటంటే గుణ రూపంలో కూడా మన శరీరంలో అని చెప్పుకున్నాం. ఇప్పుడు గుణాల రూపంలో ఈ ప్రకృతి అంతా గుణాల రూపంలో ఉంది మన శరీరంలో. కనిపించే ప్రకృతి, కనిపించని ప్రకృతి అని 2 రకాలు ఉన్నాయి కదా. కనిపించిన ప్రకృతి మన శరీరంలో గుణ రూపంతో ఉంది, గుణ రూపం తయారై ఉంది. సాత్వికం, రాజసం, తామసం ఇవే ప్రకృతి. అర్థమైందా? ఈ ప్రకృతిలో జీవుడు ఉన్నాడు. అంటే ప్రకృతి ఉంది, అందులో పరమాత్మ అంశ అయినటువంటి జీవాత్మ ఉంది, అదే అంశ అయినటువంటి ఆత్మ కూడా ఉంది. ఇప్పుడు ఎంతమంది దొరికినారు మనకు? 5 మంది దొరికినారు. అర్థమైందా? టోటల్ గా 5 మంది దొరికినారు. 3 అంటే 3 గుణాలు ప్రకృతి, 3 గుణాలు విభజించుకున్నాం. అంటే ప్రకృతి అంతా దొరికింది దాంట్లో గుణాల రూపంలో. జీవాత్మ దొరికినాడు, ఆత్మ దొరికినాడు. అర్థమైందా? ఒకవేళ ప్రకృతి అంతా ఒక భాగం వేసుకుంటే జీవాత్మ, ఆత్మ కూడా దొరికింది. ఇప్పుడు మొత్తం పరమాత్మను మనం మొట్టమొదటి పరమాత్మ ఎన్ని భాగాలు ఏదైనా ప్రశ్న వేసినప్పుడు ఏం చేయాలంటే మనం జీవాత్మ, ఆత్మ, పరమాత్మని కళ్ళు మూసేసుకుని రాసేస్తాం. అంటే అది తప్పు అని చెప్పినాం. అంటే ఎట్లా తప్ప? మొదటి నుండి మనం నేర్చుకునేది జీవాత్మ, ఆత్మ, పరమాత్మే కదా అనుకున్నారు. కాదే, అసలు 4 భాగాలుగా తయారైనాయంటే 4 భాగాలు ఎప్పుడు చెప్పలేదు అనుకున్నారు. అట్లా అనుకున్నారు. కానీ మొట్టమొదట పరమాత్మ ఎన్ని భాగాలు? మొట్టమొదటి పరమాత్మ 4 భాగాలైంది. అంటే ప్రకృతిని ఒక భాగం చేసింది, జీవాత్మను, ఆత్మను అయిన తర్వాత 1వ భాగం అయిపోయింది. మొత్తం టోటల్ 4 భాగాలు అయినారు కదా. మళ్ళీ ఎట్లా 3 భాగాలు ఏంటంటే పరమాత్మ ఎన్ని భాగాలు అంటే నువ్వు ఇట్లా చెప్పుకో. మొట్టమొదట పరమాత్మ ఎన్ని భాగాలు? మొదట అనేవాడు కాబట్టి దానికి ఖచ్చితంగా ప్రకృతి సహా తీసుకోవాల్సిందే.
కేవలం పరమాత్మ ఏంటో కాదు, దాని పక్కన పెట్టి ముగ్గురే తీసుకోవచ్చు. అదే ఇప్పుడు ప్రశ్నలో ఏముంది, దాని యొక్క ఆ ప్రశ్న ఏముందని బాగా అర్థం చేసుకున్నప్పుడు మనం జవాబు రాయగలిగింది. అంటే గుడిగా రాయకూడదు అనమాట. ఇప్పుడు పరమాత్మ ప్రకృతిగా ఓ భాగం, ప్రకృతి అనేటువంటి భాగం ఉంది. ఇదంతా పరమాత్మ సృష్టి కదా, పరమాత్మ భాగమే కదా. ఆత్మ అనే ఒక భాగం ఉంది, జీవాత్మ అనే ఒక భాగం కూడా ఉంది. మొత్తం వీళ్ళంతా వచ్చేసారు, ఆత్మ జీవాత్మ ప్రకృతి అంతా వచ్చేసినారు. ఇప్పుడు రావాల్సిన వాళ్ళు ఎవరు? ఆ పరమాత్మ కూడా ఉన్నాడు మనకు మిగిలి. ఇప్పుడు దీంట్లో చెప్పుకోవచ్చు, అర్థమైందా? ఇప్పుడు ఈ మూడు భాగాలు ప్రకృతి, ఒక్క భాగం ఆత్మ. ఈ ప్రకృతిలో కలిసి ఉన్నటువంటి జీవాత్మ మొత్తము 4 భాగాలు అయిపోయింది. ఇప్పుడు 4 భాగాలను దేవుడు చెప్పి అందులో జీవుని కూడా ఇరికించి మొత్తం 5గా మనం లెక్కేసుకోవచ్చు. కొనొస్తుంది. ఎప్పుడన్నా ఇరుకైన ప్రశ్న వేస్తే నేను ఎంతమంది ఉన్నారు దీంట్లో టోటల్ గా అంటే 4 భాగాలే అనుకొని మీరు రాయకూడదు. అంటే ఇంకో జీవాత్మ కూడా దీంట్లో ఉంది కాబట్టి వాటితో కలుపుకొని ఆత్మతో కలుపుకొని ఈ 3 భాగాలతో కలుపుకొని 5 రాసి వస్తుంది. అంటే ముందే ఆన్సర్ చెప్పినా పర్వాలేదు, అప్పుడు మర్చిపోతారు మీరు. వేసే ప్రశ్న ఎట్టుంటుంది, ప్రశ్న తిప్పి చేసామనుకో ఇటు ఇచ్చే రాస్తారు, ఇటు తిప్పి చేసేవారు రాయలేరు. అట్లుంటుంది మీ పని. ఎట్టడినా రిపెదట్టుగా ఉండాలన్నమాట. అని ఇప్పుడు మనం మళ్ళీ అక్కడికి వచ్చేసరికి ఇప్పుడు కృష్ణుడు ఏం చేశాడంటే ఇంత మనం బోధ చెప్తున్నాం కదా, ఇప్పుడు ఎంత బోధను నేను ఎందుకు చెప్పాలో వాళ్ళు అర్థం చేసుకుంటారు. తెలివైన వాళ్ళు ఏం చేశాడంటే ఒక నెమలి పింఛాన్ని పెట్టుకున్నాడు. అర్థమైందా? నెమలి పింఛాన్ని పెట్టుకుని దాంట్లో 4 భాగాలు చూపించేశాడు. అంటే ప్రకృతిలో ఉండే 3 భాగాలను అన్నిటికంటే ముఖ్యమైనటువంటి ఆత్మను చూపించాడు. ఆత్మను బాగా బాగా ముఖ్యమైన కలర్ గా, ఏం కలర్ అంటారు, నీలి వర్ణంలో కనపరిచేటట్టుగా, మెరిసే వర్ణంగా, బాగా అందరికి గుర్తింపు ఉండేటట్టుగా, మధ్యలో స్థానంలో ఉండేటట్టుగా దాన్ని చూపించి ఈ 3 భాగాలు కూడా ఉండేటట్టు చేసినాడు. దీంట్లో ఎక్కువ దాన్ని ఎందుకు చూపించినాడు అంటే ఈ 3 భాగాల్లో ఎక్కువ ఏదైనా చూపలేదు, మా సాధారణంగా దీంట్లో చూపించాడు. అంటే ఈ శరీరంలో ఉండే జీవుడు ఈ మధ్య దాంట్లో ఉన్నాడు కాబట్టి కలర్ ఎక్కువైపోయింది అది, అంతే కదా. ఇప్పుడు మనం ఏంటంటే సాత్వికంలో ఉండే జీవుడి అంటే సాత్వికంలో కలర్ ఎక్కువ ఇచ్చే దీంట్లో ఉన్నాడని గుర్తుకనుకుంటాం. తామసంలో ఉన్నప్పుడు జీవుడిని ఆ తామస భాగంలో మనం గుర్తు ఎక్కువ పెడితేగినా, రంగు ఎక్కువ పెడితేగినా గుర్తింపు వచ్చేదానికి అప్పుడు తామసంలో ఉన్నాడు అని కనుక్కోవచ్చు. రాజసంలో మధ్య భాగంలో ఎక్కువ గుర్తింపు పెట్టినా రాజసంలో ఉన్నాడని కనుక్కోవచ్చు. ఇప్పుడు ఏదానికి ఎక్కువ కలర్ పెట్టినారు, మధ్యలో ఉన్నదానికి కలర్ ఎక్కువ పెట్టారు కాబట్టి ఈ జీవాత్మ అతను ఎక్కడున్నాడు అంటే మధ్యలో ఉన్నాడు. అంటే ఈ గుణాల్లో లేడు, గుణాల గుండా వచ్చే కర్మలు ఏమీ ఈయనకు అంటవు, ఈయన ఏది కాని దాంట్లో ఈయన ఉన్నాడు అని మనం తెలుసుకునే దానికోసము నేను ఈ 3 దానిలో లేను, మధ్య దాంట్లో ఉన్నాను అని బాగా చిక్కు కలిసి చూపించినాడు. చూపించి పెట్టుకున్నాడట ఎవరు? కృష్ణుడు. అంటే ఇప్పుడు మనం చెప్పి పోదంతా ఆయన గురించి ఏమంటే ఇట్లా చెప్పలేము మనం చెప్పినట్టు. ఊరినే చాతుర్వర్ణం అన్నాడు, మీతో ఏమైనా అర్థం చేసుకోబోయేది ఏమనేది చెప్పినట్టు, అంతే కదా. ఇంత వివరంగా చెప్పలేదు. చాతుర్వర్ణం విడిచిపెట్టాడు అంటే మనం అర్థం చేసుకోవాలా. సరే ఏ రోజు ఎవరో చేసుకుంటారు అంటే వీళ్ళు ఏమని బాబునోళ్ళు, కోవిడర్లు, క్షత్రియులు, శూద్రులంతా మొత్తం టోటల్ గా అని చెప్పారు. అంటే వీళ్ళు బాబునోళ్ళు లేరు, కోమటోళ్ళు లేరు, దీంట్లో శత్రువుడు లేరు, శూద్రుడు లేరు. చూడు ఎంత అర్థంతో దేవుడు అంతా చెప్తే వీళ్ళు కులాలకు చెప్పుకున్నారు. అట్లా కులాలకు అసలు సంబంధం లేదు అని మనం ఆ రోజు కృష్ణుడు ఏం చెప్పినాడో ఆయన మాటకు విలువ ఉండాలంటే మనం ఈ రోజు వాస్తవ జ్ఞానాన్ని మనం చెప్పుకోవాలి కాబట్టి ఆ వాస్తవ జ్ఞానాన్ని మనం చెప్పుకుంటున్నాం. సరే మనం ఇంతవరకు మన భగవద్గీతలో రాసుకున్నాము, దేవాలయ రహస్యాలు అనేటువంటి దాంట్లో కృష్ణుడు నెమలిపించం ఎందుకు పెట్టుకున్నాడు అనే విషయాన్ని గురించి మనం స్పష్టంగా చెప్పుకున్నాము. ఇంకేమన్నా మీకు అర్థం కాదంటూ ఉందా అని అడుగుతున్నాను. అన్ని అర్థమైనట్టే కదా. 1వ భాగము, 2వ భాగము, 3వ భాగము, 4వ భాగంలో నేను ఉన్నాను అని గుర్తు పెట్టుకున్నాడు. అర్థమైనా? ఇప్పుడు దాని గురించి మీకు ఎవరైనా ఏ ప్రశ్న అడిగినా కానీ మీరు చెప్పగలిగే స్థితిలో ఉన్నారు కదా, అనుమానం ఏం లేదు దాంట్లో. సరే ఇప్పుడు దాని గురించి మనకు క్షుణ్ణంగా తెలుసు కాబట్టి మనం చెప్పే స్థితిలో ఉన్నాం. ఎవరికి తెలుసు దాని విషయం, ఏదాని విషయము
నెమలి పింఛం యొక్క విషయము ఎవరికి తెలియదు. ఇది ఎక్కడ ఏ గ్రంథాల్లో లేదు, ఏ గ్రంథాల్లో రాయబడలేదు, ఏ గ్రంథాల్లోనూ ఎవరు చెప్పలేదు. తర్వాత ఏ గురువులు కూడా దీని గురించి బయట చెప్పుకోలేదు. ఏమిటి పెట్టుకున్నాడు ఆయన కొండ సంచుల మొదలు పెట్టుకున్నాడు అనుకున్నారు, అంతేగాని దాని గురించి ప్రాధాన్యత తీసుకోలేదు. శరీరంలో అన్నిటికంటే ముఖ్యమైన భాగం ఇది తల, అంతే కదా. తల, శిరస్సు. శిరస్సు మీద దాన్ని ఎక్కించినాడంటే దానికి ఎంత ప్రాధాన్యత ఉంటుంది? చాలా గొప్ప ప్రాధాన్యత ఉంటుంది కదా, చాలా విలువైనది అది. ఏదో గొప్ప సందేశం ఉంటుంది. మన శిరస్సు మీద దాన్ని ఎక్కించుకొని కిరీటం మీద దాన్ని పెట్టుకొని చూపించినాడు అంటే దానితో మనకు గొప్ప విలువతో కూడుకుంది, గొప్ప అర్థంతో కూడుకుంది. మేము ఎందుకు అర్థం చేసుకోలేకపోయినాము? ఎవరు అర్థం చేసుకోలేదు కాబట్టి దాని గురించి ఎవరు రాయలేదు, ఎవరు చెప్పలేదు. ఎవరు రాయని దాని గురించి, ఎవరు చెప్పని దాని గురించి మనం చెప్తున్నాము అంటే ఆయన చెప్తాడు. ఆయన ఇష్టం వచ్చినట్టు ఏదో బుక్ లో ఉంటే చూపి అంటాడు. ఏదో బుక్ లో ఎక్కడుంది చూపించడానికి? ఏదో బుక్ లో ఉంటే చూపించి ఒప్పుతాము. ఆయనతో సొంతం చెప్తే ఎట్లా అమ్ముతాం అనేవాళ్ళు కూడా ఉన్నారు. నిన్న జరిగిందట మన వాళ్ళ దగ్గర తెచ్చి. ఆయన సొంతం చెప్తే ఏ బుక్ లో రాసిందట్లయితే ఏ బుక్ లో ఎవరు రాసిన దాని గురించి, నెమలి పింఛానికి గురించి ఎవరు రాసిన మీరు అడగాల్సింది. నెమలి పింఛానికి గురించి ఎవరు రాసినారు? ఎవరు ఏడ్చలేకుండా ఉంటే మేము చెప్పినాము. అది అట్లా వేరే వాళ్ళు చెప్పినది మేము చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఆల్రెడీ వాళ్ళు చెప్పినారు కదా, చెప్పినారు. ఇక మనం చెప్పాలా? నీకు ఏది తెలియని దాన్ని నేను చెప్పేదనుకున్నాం, అంతేగాని అందరూ చెప్పిందని మేము చెప్పము. మేము బోధకులం కాదు. ఏదేదా చెప్పిందా అని చెప్పేవాడు బోధకుడు అవుతాడు. అర్థమైందా? స్వయంగా చెప్పేవాడు ఏమవుతాడు? గురువు అవుతాడు. మేము ఆ స్టేజ్కి పోవాలని మేము అనుకున్నాం కానీ మేము బోధకుల లెవెల్లోకి పోవాలనుకోలేదు. మేము బోధకులు కాదు. అర్థమైందా? అంటే మేము గురువు లెవెల్లోకి పోవాలనుకున్నాం. గురువులు అవుతావో కామో మేము చెప్పలేము. మేము ఆ ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మేము సొంతం చెప్పాలని మేము ఇగులాడుతున్నాం. మేము సొంతమే చెప్తున్నాం. అర్థమైందా అని మనం చెప్పాలి ఎవరికైనా కానీ. ఏ బుక్కుల్లో ఉండవు మా మాటలని. అర్థమైందా? ఏ బుక్కుల్లో ఉండవు, ఎవరు చెప్పిండరు, ఏ నోటి కూడా వచ్చిండకూడదు. అది అర్థమైందా? ఇప్పుడు మనం చెప్పినది ఎవరైనా చెప్పినారా చెప్పండి, మీరు చెప్పండి. ఏ పుస్తకాలను రాసినారా? నెమలి పింఛాని గురించి రాయలేదు. మనకంటే ఎవరైనా అధికంగా చెప్తారేమో దీని గురించి. అధికంగా చెప్తే మనకంటే క్లాస్ ఇద్దరు కదా. మనకంటే నెమలి పింఛాని గురించి ఎవరైనా అధికంగా చెప్పినప్పుడు ఏమవుతుంది? మనకంటే పెద్దలు అవుతారు, అంతే కదా. మనకు తెలియదు చెప్పినట్టు. మనకు తెలియదు ఇందులో ఏమైనా ఉందా? ఈ వారం నుండి మధ్య వరకు, మధ్య నుంచి ఈ వారం వరకు చూసినాం మనం. ఎవరు చెప్పేదానికి లేదు. కాబట్టి ఎవడైనా ఒకడు మళ్ళా పుడతాడేమో మనం అది మనకంటే గట్టిగా. కాబట్టి వానికి ఛాన్స్ ఇవ్వకుండా మనం ఇంకోరం చెప్పుకుందాం దాని గురించి. ఇంకోరంతా అంటే ఏం చెప్పుకుందాం? అంటే ఏం చెప్పుకుంటాం అంటే ఇప్పుడు ఈ నెమలి పింఛం ఉంది కదా మీకు తెలిసినట్టు. దీంతో మీకు ఇప్పుడు చూడాల్సిన పని ఏం లేదు. ఇంతకుముందు చూసినట్టు కూడా ఇది ప్రత్యేకంగా చూసేది ఏం లేదు. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మొత్తం అనే 4 కలర్లు ఉన్నాయి. పెద్ద కలర్ ఇచ్చి మాకు తిక్కుగా ఇచ్చి మాకు కనపరిచేట్టు చేసినది మధ్యలో భాగమే. అంటే జీవుడు నేను కూడా ఇక్కడ ఉన్నాను అని, అంతే కదా. మీ అందరికీ తెలిసింది. కానీ తిప్పేది చూస్తే ఏమవుతుంది? ఏమీ తెలియదు. ఇప్పుడు మనం దీని గురించి చెప్పుకుంటే వీడు తిప్పే చూడని అడిగిన అనుకో, ఇప్పుడు మనం ఏం చెప్పాలంటే జీవాత్మ, ఆత్మ, ఈ 3 గుణాలు అన్ని ఎవరిలో ఉన్నాయి? ఒక్కడిలోనే ఉన్నాయి. నేను సాక్షిలో ఒకటే చెప్పాలా? ఇవన్నీ దాంట్లో ఉన్నాయి. సాక్షిలో ఒకటే కలర్ చూసుకు ఏముండవు. దీనికి ఏం చెప్పాలా? అంటే పరమాత్మలో ఇవన్నీ ఉన్నాయి. అంటే దీంట్లోనే కదా ఇవన్నీ ఉండేది, దీంట్లోనే ఇవన్నీ ఉన్నాయి. అర్థమైంది? ఇటు చూసిచ్చే ఇవి, ఇటు చూసే ఇది. అర్థమైందా? ఒకవేళ ఒకటి మిగిలినాడు పరమాత్మ వరకు. అర్థమైందా? ఈ పరమాత్మ అనే అతను ఒకడున్నాడు. ఈయన లోపలనే అన్ని ఉన్నాయి. ఈయన సృష్టిలోనే అన్ని ఉన్నాయి. ఎవరు సృష్టించినది? ఇక్కడ శ్లోకంలో చెప్పినాడు, నేను సృష్టించినాను, ఇవన్నీ నాలో ఉన్నాయని చెప్పినాడు కదా. ఇవన్నీ నా గర్భంలో ఉన్నాయి, నాలో ఉన్నాయని చెప్పినాడు కదా. ఇవన్నీ ఎవరిలో ఉన్నాయి? పరమాత్మలో ఉన్నాయి. ఇవన్నీ పరమాత్మలో ఉన్నాయి. పరమాత్మలో ఉన్నాయి అనే దానికి అన్ని కలిపి ఒకటే కలర్ ఇచ్చారు ఈ పక్కన. అర్థమైందా? ఈ కలర్ ఏడన్నా ఒక రత్నాన్ని కనపడుతుంది అవతల కనపడ. అది ఒక నల్లగున్నా, తెల్లగున్నా, పచ్చగున్నా, బాగా తిక్కుగా ఉన్నా, చిన్నగా ఉన్నా, అంతా ఒకటే సాక్షిద్రుడే కనపడదు.
ఇది పరమాత్మ లోపలనే అన్ని భాగాలు ఉన్నాయి. ఈ రోజు లోపలనే కదా అన్ని భాగాలు ఉండేది అనే దానికి గుర్తింపుగా ఇది కూడా ఉంది వెనక భాగం. అర్థమైందా? అంటే మీకు అంత దూరం వద్దు, మీకు ఇవే కావాల్సినది, ఎందుకంటే ఈ చదివే మీకు కావాల్సినది అని. ఒకవేళ ఈ చదువంతా నాకు తెలిసిపోయి ఇంకా ఏమైనా ఉందా అని ఎవడని అడిగితే ఏమి మిగలకుండా చెప్పొచ్చు. ఇవన్నీ ఈయనలోనే ఉన్నాయి. అంటే ఇప్పుడు 4 వచ్చాను చెప్పిన 3 భాగాలు వచ్చినాయి. ఆత్మ వచ్చింది, జీవాత్మ వచ్చింది, 5 మంది వచ్చినారు. ఆయన పరమాత్మ అనేవాడు నేను సృష్టించినాడు కానీ మిగిలినాడని చెప్పినగా ఆయన మిగిలినోడు కూడా వెనకలున్నాడు చూసుకోని చెప్పాను మనం. అర్థమైందా? ఇప్పుడుతో అంటే సంపూర్ణమైనటువంటి పోదు అయిపోతుంది. ఇంతవరకు అసంపూర్ణమైంది ఇంకా తెల్లే మీకు. అర్థమైందా? అన్ని తెలుసు మాకు, ఎవరైనా చెప్తాం అన్ని తెలుసు. ఇప్పుడు అడవులు చూస్తుంటారు, తిప్పొచ్చే చెప్పలేదు మీరు. మూల పురుషుడు వెనకలు ఉండేవాడు ఆయనే. వీళ్ళకంతా కనపు రాకుండా వెనకలు ఇంకోటి ఉన్నాడు. వెనకలు ఉండి వీళ్ళని నడిపిస్తాడు. అర్థమైందా? ఆత్మకు, జీవాత్మకు, ఈ ప్రకృతికి అంత ఆధారంగా ఎవడున్నాడు? ఇది ఉంటేనే దీని మీద రంగులు ఉండేదని. అర్థమైందా? కానీ ఇది ఒకటే కలర్, ఏమాత్రం ఉండదు చూడు తేడా. ఈ కలర్లు ఆ పక్కకి ఏమాత్రం కనపడవు. ఓ కాగితం మీద చేసినా కానీ ఈతల దేవతలు కొంత కనపడుతుంది. ఒక గుడ్డ మీద వేసి పెట్టి చూసినా ఈతల దేవతలు కనపడుతుంది. ఇది మాత్రం కనపడదు. ఏమైనా చూడు ఒకటే కలర్ చూడు చెప్పనా. ఇది అన్ని భాగాలు, ప్రకృతి గాని, ఆత్మ గాని, జీవాత్మ గాని అన్ని ఎవరిలో నుంచి సృష్టించబడినాయి? పరమాత్మ నుంచి సృష్టించబడినాయి. అందరూ ఈ పరమాత్మ అంతర్గతంగానే ఉన్నారు, అందరూ ఆయన లోపలనే ఉన్నారు అనే దానికి గుర్తింపుగా నెమలిపించానికి వెనుక పక్కన ఒకటే రంగు ఇవ్వబడింది. అర్థమైందా? ఈ కృష్ణుడు ఏం చేశాడంటే నేను 3 గుణాల్లో ఉన్నట్టు 4వ దాంట్లో కూడా ఉన్నట్టు చూపుతానే గాని నేను మాత్రం ఎవరిని అంటే వెనకలింగుని అని పెట్టుకున్నాడు. అర్థమైందా? నేను మాత్రం ఎవరిని అంటే వెనకల ఇంకొకటి, కానీ మీకు కనపరిచి ఈ రకంగా ఉన్నాను అని పెట్టుకున్నాడు. ఇంకొకరు వెనకల ఇంకొకటి, వీళ్ళందరికీ ఆధారంగా నేను ఉన్నాను. కానీ కృష్ణుడే కనపరిచేవాడే, కానీ అందరికీ ఆధారంగా ఉండేటువంటి వాడు పరమాత్మ. ఈ రకంగా నెమలిపించడంలో సంపూర్ణమైన జ్ఞానం మనం ఎంతవరకు తెలుసుకునేమంటే కంప్లీట్ గా తెలుసుకునేం అనుకునేది. కానీ ఇది ఇంకా తున్యాది కొలవ అని మేము చెప్పాము. ఇప్పటికైనా కానీ సంపూర్ణం అనేది మన దగ్గర లేదు, అసంపూర్ణం అనేది మన దగ్గర ఉంది అంటే ఇంకా తెలుసుకునేది ఉంది అని మీరు అనుకున్నప్పుడే మీరు ప్రయత్నం చేయగలుగుతారు, తెలుసుకోగలుగుతారు. కానీ మీరు అట్లా అనుకోవడం లేదు. తెలుసుకునేమంతా మన గురువు చెప్పేసి అనుకున్నారు. కానీ అట్లా కాదు, ఇంకొక తెలుసుకోవాలని ప్రయత్నం చేయండి. అర్థమైందా? అంటే ఇప్పుడు మేము ఏం చెప్తున్నా అంటే మేము ఇంకా తెలియని వాళ్ళు ఏం చెప్తున్నాం. తెలియని వాళ్ళు అనుకుంటే మీరు తెలుసుకోగలిగేది. ఇతరులు చెప్పేమో సంపూర్ణ తెలిసిన వాళ్ళు, ఇతరులు ఎవరు మాట్లాడరు. మీరు చెప్పారనుకో వానికే కొత్తది అయితే ఇంకేం మాట్లాడతాడు, మాట్లాడు. కానీ ఇంకెవ్వరికి ఛాన్స్ ఇవ్వకుండా వెనకల్ది ముందరి అని మనం చెప్పించి పెడిపోతుంది. అర్థం ఇంకోటి ఉండకూడదు. తర్వాత ఇంకో మనకు చెప్పేదంటూ కూడా మిగలకూడదు. కృష్ణుని యొక్క ఉద్దేశం ఇవన్నీ కనపచ్చేది నేను కనపరాకుండా విశాలంగా ఉన్నాను. ఇప్పుడు ఒక దాంట్లో కదా అన్ని దాంట్లో ఉన్నాను విశాలంగా అంతే కదా అని ఆయన ఏం చేసంటే వెనకలు చిట్టా ముందరు చిట్టా అని దాన్ని పెట్టుకున్నాడు. అర్థమైందా? అసలు ఈ నెమలికి ఎందుకు తయారైంది అసలు ఫస్ట్ పాయింట్. నెమలికి ఎందుకు తయారైంది? ఏదో ఈక కావాలంటే పచ్చి కావాలా? ఆ పచ్చి కావాలంటే దానికి ప్రపంచంలో ఎన్నో పచ్చులు ఉన్నాయి. దానికి ఒక ఈగలు పుట్టికెళ్ళా. ఈగలు పుట్టించే చూడు మామూలు పచ్చులు అన్నిటికీ ఈగలు ఉన్నాయి. కానీ దీని మాదిరి నెమిలి పచ్చి మాదిరి దానికి ఈగలు ఉన్నట్టు ఎవరికైనా ఉన్నాయా? అంత చంపుతాక లేదు. నువ్వు ఎక్కడన్నావో జూ పార్కు లేకపో నువ్వు నెమిలిని చూడొచ్చు, లేదా ఏడాది చూడొచ్చు. అవేం చేస్తాయంటే పొద్దున సాయంకాలం ఏం చేస్తాయంటే మనం ప్రార్థన చేసినట్టు అవి ఇచ్చుకునేట్టు చూపిస్తాయి అనమాట. ఊరికే తాకులే కానీ ప్రయోజనంలో మీరు చూసుకోండి నా దగ్గర ఇట్టుంది అది చూపిస్తాలే బయట ఇచ్చి నిలబెడతాయి మంచి బుద్ధి. జూ పార్కులో బయట మంచి బయట పెడతాయి పోయి